హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికే పోదాం. మాడుగుల నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనల కోసమే మాట్లాడుకుందాం. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చి పర్యటన చేసి వాలాబు రోడ్డుకి వెళ్లి వాలాబు అవతల వరకు వెళ్లి మాట్లాడి అక్కడ మీటింగ్ పెట్టుకొని ఆ రోడ్డు నిమిత్తం అన్ని జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ నిన్న ఏం చేశారంటే రోడ్డు పనులు ఎట్లా చేద్దాము, ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటనేది దేవరాపల్లిలోని నిన్న పర్యటన చేయడం జరిగింది. సరే, దేవరాపల్లిలో పర్యటన చేసినప్పుడు ఎవరుండాలి? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే ఉండాలి. అక్కడ జడ్పీటీసీ ఎవరైతే ఉంటారో జడ్పీటీసీ ఉండాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పార్టీని అంటబెట్టుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు ఉండాలి. కానీ అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండారు సత్యనారాయణ గారు అలియాస్ సత్యనారాయణ గారు ఎవరిని అంటబెట్టుకుని వెళ్ళారు? ఒక అవినీతి రాజకీయ నాయకుడిని అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, దుర్మార్గాలు చేస్తూ, దోచుకు తిన్నటువంటి 30 సంవత్సరాల బానిసత్వాన్ని ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకుడు. అది చెప్పుకుంటే నాయకుడి కన్నా బ్రోకర్ అనుకోవాలి. కిలపర్తి భాస్కర్ రావు ఎవరైతే కిలపర్తి భాస్కర్ రావు ఉన్నారో ఆయన ఆ మీటింగ్ లో కలెక్టర్ గారితో పాటు ఉన్నారు. సరే, ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీగా పనిచేసినటువంటి పాత్రురాయుడు గారు ఉన్నారు. ఓకే, శుభం, మంచిది. టీడీపీలో ఆయన ఒకరు ఉన్నారు. సరే, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు అనుభవించి దోచుకు తిని దుర్మార్గాలు చేసి కబ్జాలు చేసేసి మోసం చేసినటువంటి నాయకులే ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా తిప్పించుకుంటున్నారన్నది తెల్లమైంది. నిన్న కలెక్టర్ వచ్చినప్పుడు ఎవరుండాలి? మినిమం మండలంలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ ఉన్నాడా? మండల ప్రధాన కార్యదర్శి ఉన్నారా? మండలంలో ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉన్నదా? నీచం ఎక్కడైనా ఉన్నదా? అన్యాయం ఎక్కడైనా ఉన్నదా? ఒక అవినీతి పరుడిని రోజుకు ఒక పార్టీ, పూటకు ఒక పార్టీ మారినటువంటి నాయకుడిని అంటపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు కనీసం విలువలు పతనం చేసేసి పార్టీ సీనియర్ నాయకులు ఎవరో తెలిసి తెలియకుండా వెళ్తున్నారా? గత 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు మినిమం ఆ దేవరపల్లి మండలంలో ఎవరుంటారనేది మీకు తెలియదా? మీకు తెలియకుండా జరుగుతుందా? చూసుకుంటుంటే ఇట్లాగే ఉన్నది. కానీ అంతకన్నా అంతర్యం చాలా పెద్దదో ఉన్నదని చెప్పుకుంటున్నారు. గుసగుసలు వినబడుతున్నాయి. అక్కడ జనం మాట్లాడుతున్నారు, జనం అనుకుంటున్నారు నిజమేనంట కదా. ఎవరైతే కిలపర్తి భాస్కర్ రావు అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు చెబితే ఈ బానిస సంఖ్యలతో బానిసలుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో వాడు బానిసల కిలపర్తి భాస్కర్ రావు ఉన్నారు. అదే ఎక్స్ఎంపీపీ ఆయన చెప్పుకుంటాడు. హలో, నేను ఎక్స్ఎంపీపీ భాస్కర్ రావు మాట్లాడుతున్నానండి. కిలపర్తి భాస్కర్ రావు అండి. అన్నా నమస్తే అన్న, బాగున్నారన్నా? అన్నా ఏం లేదన్నా, అయిపోయిందన్నా. నా వెనక 3000 ఓట్లు ఉన్నాయన్నా. సాలిడ్గా నాకు పడేవి 3000 ఓట్లు నీకేసేస్తానన్నా, నీకే. కానీ నాకు డీసీపీ చైర్మన్ పదవి ఇవ్వాలన్నా. ఏదో ఒకటన్నా, డీసీపీ చైర్మన్ అవ్వకపోతే ఎంపీపీ అన్నా. మరి ఎంపీపీ అప్పుడు ఈ ఎంపీపీ అయితే అవదండి. ఎంపీపీ ఆల్రెడీ చిరుపిల్లి సూర్యనారాయణ ఎప్పటి నుంచో పార్టీని అంటపెట్టుకుని ఉన్నాడు. మరి ఆయన కాదని మేము ఇవ్వలేం కదండి అన్నా. అది కాకపోతే అన్నా కనీసం డీసీపీ చైర్మన్ ఇవ్వండి అన్న. అనుభవం ఉందన్న నాకు. నేను ఆల్రెడీ దీని మీద దోచుకు తిన్నాను కదన్నా. అంత నా అడ్డాలో ఉందన్నా దేవరాపల్లిలో. నేను చెప్తే వింటారన్నా. నా మాటే వేదమన్నా. 3000 ఓట్లు అనేవి నా ఓట్లు అన్నవి. 3000 ఓట్లు దేవరాపల్లిలో అవి నేను చెప్తే వేసేవన్నా. కిలపర్తి భాస్కర్ రావునా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానా? అవునా?
వచ్చేస్తాయా? అయితే వేసేద్దాము. అయితే నీకు డీసీపీ చైర్మనే కదా, నేను మాట్లాడతాను, నేను మాట్లాడేసి చేసేస్తాను, అర్థమైందా అని ఒక నాయకుడు అంటాడు. ఇంకో నాయకుడు ఏమంటాడు చెప్పరా? అల్లు నువ్వు ఓట్లు నాకు తెలుస్తా, నాకు తెలుసు అల్లు, నీకేం కావాలి నేను చేస్తానంటు. సరే ఎంపీపీ అయితే అవ్వపోవచ్చు కానీ అల్లు, నేను డీసీబీ చైర్మన్ పదవి నేను చేసేస్తాను, నేను చేయిస్తాను నీ అల్లు. గాలి తీసేశారు ఈవేళ, ఈ రోజు గాలి తీసేశారు. ఈ రోజు శభాష్ అనిపించుకున్నారు లోకేష్ గారు, మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈవేళ శభాష్ అనిపించుకొని ఈ రోజు కిలపర్తి భాస్కర్ రావుకి ఎవరైతే ఏ ఎంపీ గారైతే ఏ ఎమ్మెల్యే గారైతే నామినేట్ చేసి ఆయనకి ఇవ్వమని చెప్పారో డీసీబీ చైర్మన్ గా, గాలి తీసేశారు. మంత్రిగా ఉన్న ఈ రోజు ఎవరైతే మంత్రిగా ఉన్నారో, ఎవరైతే ఈ రోజు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లాంటి అవినీతి పనులకు ఇవ్వకూడదు, ఇట్లాంటి నీచులకు ఇవ్వకూడదు, పోటుకు ఒక పార్టీ మారిన వాళ్ళకి ఇవ్వకూడదు, చంద్రబాబు నాయుడు మీద చెప్పులు విసిరినటువంటి నాయకులకు ఇవ్వకూడదని చెప్పి లాస్ట్ మినిట్ లోని ఈ రోజు స్వయాన మంత్రి లోకేష్ గారు పేరు తీసేశారు. దట్ ఈజ్ ఇట్ టీడీపీ. అది టీడీపీలో నిజమైనటువంటి మొదలయ్యింది. కష్టపడేవాడికి నిజమైన నాయకులకి ఇస్తున్నారన్నది ఈ రోజు లోకేష్ గారు తెలియజేశారు. ఇక్కడ ఒక అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, అవినీతి చేసేసి భూ కబ్జాలు చేసేసి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి నాయకుడికి ఎట్లా డీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో పేరు తీసినటువంటి నిజమైనటువంటి నాయకుడు శభాష్ అనిపించుకున్నాడు ఇవాళ మంత్రి లోకేష్ గారు. అది దట్ ఈస్ టీడీపీ. ఇప్పుడు చెప్తున్నాం ఈరోజు విశ్వాస్ టీవీ చెప్పింది నిజం, నిజాలే మాట్లాడుతుంది, నిజమే చెప్తుంది, నిజం చెప్పి చూపెడుతుంది. నీ వెనక 3000 ఓట్లున్నాయా? 3000 ఓట్లు సాలిడ్గా పడిపోతాయా? నువ్వు చెప్తే దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎర్రు వాళ్ళ నీకు బానిసలు అనుకున్నావా కిలపర్తి? అరే కిరకిరకిర కిలపర్తి, నీలాంటి లుచ్చాగాల వల్ల, నీలాంటి దుర్మార్గుల వల్ల, నీలాంటి దోపిడీదారు వల్ల, నీలాంటి భూ బకాసుడి వల్ల ఈ రోజు ఎంతో మంది అన్యాయం అయిపోయారు. దేవరాపల్లి మండలంలోని బానిసలుగా బతికారు ఈ రోజు వరకు. దేవరాపల్లి మండలంలో ఈ రోజు నుంచి చెబుతున్నాను, దేవరాపల్లి మండలంలోని ఈ రోజు నుంచి తిరగబడతారు. నీలాంటి లుచ్చాగాళ్ళ మీద తిరగబడతారు, నీలాంటి భూ బకాసుల మీద తిరగబడతారు. ఎన్ని ఎకరాలు దోచుకున్నావు నువ్వు, ఎన్ని అన్యాయాలు చేశావు నువ్వు, ఇవన్నీ మరి వచ్చే వీడియోలోని ఏదైతే మనం చెప్పామో ఆధారాలతో అన్ని బయట చేయబోతాం, అది వస్తుంది. కానీ అది వచ్చే ముందు ఈ పార్ట్ చేయాలి కదా, అసలైంది చూపెట్టాలి కదా. బండారు సత్యనారాయణమూర్తి గారికి నేను చెబుతున్నాం, అయ్యా బండారు గారు, దేవరాపల్లి మండలంలో టీడీపీ నాయకులు ఉన్నారు, నిజమైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కాదని చెప్పి ఒక అవినీతి పరుడిని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటే మీకు నిజంగా అనిపించట్లేదా? మానవత్వం అనిపించట్లేదా? టీడీపీ నాయకుల్లో ఎవరు లేరనుకుంటున్నారా మరి? కానీ మాకు కూడా తెలుసు బండారు గారు, మీరు కేవలం రేపు 2026-27లో ఎమ్మెల్యే సీట్లు ఒక 50 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. పెరిగితే కోటపాడు సభవరంలోకి వెళ్ళిపోతుంది, ఇక మాడుగులతో నాకు సంబంధం లేదు అని ఈరోజు దేవరాపల్లి ఓ పక్క చీడికాడ మాడుగులు ఈ 3 మండలాలని దిగజారుస్తున్నారని అర్థమవుతున్నది. బండారు గారు, ఇప్పుడైనా మీకు భిక్షం, ఈరోజు మీకు ఎమ్మెల్యే సీటు దొరకక, ఎమ్మెల్యే పదవి దొరకక, ఒప్పుకోక మీకు పదవి ఇవ్వనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో విధంగా అక్కడ 3 ముక్కలాట జరుగుతున్నటువంటి మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు ఆ 3 మండలాలు కలిపి ఓట్లు వేస్తే ఈరోజు ఆ మెజారిటీ వచ్చింది. బండారు గారు, మీకు పునర్వాసం కల్పించింది మాడుగుల్లో ఉన్న 3 మండలాలు కల్పించారు. వాళ్లే మర్చిపోతానంటే ఎట్లా? వాళ్లే వదిలేస్తుంది ఎట్లా? సరే, నేను మీ రాజకీయాలు, మీ వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు అవసరం లేదు. కానీ అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో అంటే, అక్కడ నిజమైన కార్యకర్తలకి నిజంగా అన్యాయం జరుగుతుందంటే మేము ఎదిరిస్తాం.
పోరాడుతాం, అడుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది కిలపర్తి భాస్కర్ రావు వేసినటువంటి స్కెచ్. కిలపర్తి భాస్కర్ రావు వేసినటువంటి దుర్మార్గాలు ఏంటది? పూటకు ఒక పార్టీ మారటము, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని దాచుకోవడానికి రోజుకొక పార్టీలోకి వెళ్ళి ఏదో విధంగా ఆ డబ్బుని దాచుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడలు కాదా? ఏంటది? పూటకు ఒక పార్టీ మారటము, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని దాచుకోవడానికి రోజుకొక పార్టీలోకి వెళ్ళి ఏదో విధంగా ఆ డబ్బుని దాచుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడలు కాదా? ఎస్, ఇప్పుడు చెప్తున్నాం. ఏదైతే కిలపర్తి భాస్కర్ రావు వేసిన అడుగులు, ఏదైతే కిలపర్తి భాస్కర్ రావు వేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆగడాలని ఇప్పుడు చెప్తున్నాం, వదలము. అన్ని విధాలుగా భయం పోగొడతాం. కిలపర్తి భాస్కర్ రావు చేసిన భయాన్ని పూర్తిగా పోగొడతాం. ఇది రాసుకోండి భాస్కర్ రావు గారు. అర్థమైందా భాస్కర్ రావు గారు? వీడియో వస్తుంది, అతి త్వరలో వస్తుంది. అన్ని వస్తాయి. ముఖ్యమంత్రిని కలుస్తాం, సుప్రీంకోర్టుకి పోతాం, అవసరమైతే హైకోర్టులో కేసు ఫిల్ చేస్తాం. ముఖ్యంగా దీనికంటే ముందు లోకాయుక్తలో కేసు ఫైల్ చేస్తాం. అవసరం అనుకుంటే ప్రభుత్వం దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి మీ మీద కేసు వేయిస్తాం. అది రాసుకోండి, మీరు వేసుకోండి. ఎంక్వైరీ జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి దేవరాపల్లిలో దోచుకు తిన్నటువంటి డబ్బునంతా కూడా కక్కిస్తాం. డబ్బు మొత్తాన్ని కక్కించి ఏర్పాట్లు చేస్తాం మొత్తం. అది రాసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్.